ఆల్రైట్, బ్రేకింగ్ అందుతోంది. ఏపీ హైకోర్టును ఆశ్రయించారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం లంచ్ మోషన్ పిటిషన్ వేసినట్టుగా తెలుస్తోంది. అయితే విచారణకి అనుమతి ఇచ్చింది ఏపీ హైకోర్టు. కాసేపట్లో ఈ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, కాసేపట్లో నరసరావుపేట కోర్టులో లొంగిపోతారని చెప్పి ఇప్పటిదాకా వార్త వచ్చింది. ఇప్పుడేమో హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారన్న విషయం తెలిసింది. ఏం జరుగుతోంది అసలు? ఈ కేసులో నిన్నటి నుంచి కూడా సస్పెన్స్ కొనసాగుతుంది. ఇక పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నించినటువంటి ప్రయత్నంలో నిన్నంతా ఒక హైడ్రామా కొనసాగితే ఇక ఇవాళ కాసేపట్లో నరసరావుపేట కోర్టులో లొంగిపోతారంటూ సమాచారం రావడంతో అక్కడ అప్రమత్తమయ్యారు. మరోపక్క కొద్దిసేపటి క్రితమే ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోర్టు లంచ్ మోషన్ వేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏపీ హైకోర్టులో విచారణ కూడా ప్రారంభమైంది. ఇక వాదనలు వినిపిస్తూ ఉన్నారు న్యాయవాదులు. దీనికి సంబంధించి ఒక కొత్త ట్విస్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే ముందు నుంచే తన రేపో మాపో అదుపులోకి తీసుకుంటారనుకున్నాం. మరోపక్క బెయిల్ వేసేటటువంటి అవకాశం ఉంది అనుకున్నా కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి ముందస్తుగానే పిన్నెల్లి తనకు సంబంధించి ముందస్తు బెయిల్ కోర్టు ఏపీ కోర్టుని ఆశ్రయించడం, అది కూడా వెకేషన్ బెంచ్లో లంచ్ మోషన్ కూడా వేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే హైకోర్టులో విచారణ అయితే జరుగుతూ ఉంది. సో ఈ కేసులో A1గా ఉన్నారు పిన్నెల్లి రామకృష్ణ. దాదాపు పోలీసులు దీనికి సంబంధించి 10 కేసులను నమోదు చేశారు. అది కూడా సాదాసీదా కేసులు కాదు. దాదాపు 2 ఏళ్ల నుంచి 7 ఏళ్లలోపు ఉండేటటువంటి సెక్షన్స్ కూడా ఇందులో పెట్టడం జరిగింది. అందులో ప్రజాప్రతినిధుల చట్టం కింద కూడా కేసులు యాడ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరిన్ని కేసులు యాడ్ చేసేందుకు కూడా పోలీసులు పక్క ప్రయత్నం చేస్తున్నారు. అటు తెలంగాణలో పాటు తమిళనాడులో కూడా అతని కోసం గాలింపు చర్యలు జరుగుతూనే ఇంకో పక్క మాచర్లలో కూడా దీనికి సంబంధించి తీవ్ర ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికోసేపట్లోనే కోర్టులో లొంగిపోయేటువంటి అవకాశం ఉంది అని చెప్పి కూడా సమాచారం అందుతున్న నేపథ్యంలో అక్కడ కూడా అలర్ట్ అయ్యారు. మరోపక్క కోర్టులో దీనికి సంబంధించి విచారణ జరుగుతుంది. అయితే బెయిల్ వస్తుందా రాదా అనే దానికి సంబంధించి తీవ్ర స్థాయిలో ఉత్కంఠ నెలకొందని చెప్పాలి. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయి ఎవిడెన్స్ ఏదైతే వెబ్ కెమెరాలో రికార్డ్ అయినటువంటి సీసీ ఫుటేజ్ ఉందో దీనికి సంబంధించి కూడా ఎవిడెన్స్ ఉన్న నేపథ్యంలో కఠినమైనటువంటి సెక్షన్స్ పెట్టారు. ఈసీ కూడా సీరియస్గా ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఓవరాల్గా బెయిల్ వచ్చేటటువంటి అవకాశం లేదని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క లూకౌట్ నోటీసులు కూడా ఇచ్చారు కాబట్టి విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశం కూడా లేదు. ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి ముందస్తుగానే నోటీసులు ఇవ్వాలి అనేటటువంటి రిక్వెస్ట్ కూడా చేసేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. అయినప్పటికీ జరిగినటువంటి ఘటన చిన్నది కాదు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద స్థాయిలో విధ్వంసం జరిగినటువంటి ఇష్యూ, రాజకీయంగా దుమారం లేపినటువంటి విషయం కాబట్టి ఈ యొక్క ఆర్గ్యుమెంట్స్కి సంబంధించి కూడా తీవ్ర స్థాయిలో లోపల ఇరు వర్గాలు వాదనలు వినిపించేటటువంటి అవకాశం కూడా మనకు క్లియర్గానే వినిపిస్తుంది. సో మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి విచారణ కూడా పూర్తి అవుతుంది. మరి న్యాయమూర్తి దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేసేందుకు అవకాశం ఇస్తారా, జడ్జిమెంట్కి సంబంధించి ఏ రకంగా ఉండబోతుంది అనేటటువంటి ఆసక్తి అయితే కొనసాగుతూ ఉంది. రైట్ క్రాంతి. అయితే ద బిగ్ క్వశ్చన్ ఇస్ వేర్ ఇస్ పిన్నెల్లి? ఏపీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. అసలు పిన్నెల్లి ఎక్కడికి వెళ్ళారు? హైదరాబాద్లో ఉన్నారా లేక చెన్నై జంప్ అయ్యారా? లొంగిపోతారా? మాచర్ల కోర్టు దగ్గర పోలీసులు ఎందుకు మోహరించి కనిపిస్తూ ఉన్నారు? మాచర్ల కోర్టు దగ్గర నుంచి మా ప్రతినిధి శివకుమార్ అందుబాటులో ఉన్నారు. శివకుమార్, రకరకాల ఆప్షన్స్ ని మనం కన్సిడర్ చేస్తున్నాం, కానీ కాన్ఫిడెన్షియల్ సోర్సెస్ నుంచి ఏం జరగబోతున్నట్టుగా తెలుస్తోంది? పిన్నెల్లికి సంబంధించి వేరే బోట్స్ ఏమైనా తెలుస్తున్నాయా? ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ అరెస్టుకు సంబంధించి ఒక ఉత్కంఠ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితం నరసరావుపేటలోని కోర్టు వద్ద పిన్నెల రామకృష్ణారెడ్డి లొంగిపోతున్నారని సమాచారంతో నరసరావుపేట కోర్టు వద్దకు భారీగా పోలీసులు పహారీ కాస్తూ ఉన్నారు. మరి కొద్దిసేపటి క్రితమే మాచర్లో ఉన్నటువంటి కోర్టుకు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పని పోలీసులకు సమాచారం రావడంతో ప్రస్తుతం మాచర్లలో ఉన్నటువంటి ఈ యొక్క కోర్టుకు కూడా అడిషనల్ ఎస్పీతో పాటు సిఐలు ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం కోర్టు ప్రాంగణం వద్ద పోలీసులు పహారా కాస్తున్నటువంటి పరిస్థితిని కూడా చూడొచ్చు. పిన్నెల రామకృష్ణారెడ్డి కోసం 8 బృందాలు గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నాయి. నిన్నటి నుంచి కూడా అతని ఆచూకీ అనేది లభ్యం కాకపోవడంతో ఇటు హైదరాబాదు, ఇటు ఆంధ్రప్రదేశ్తో పాటు ఇటు తమిళనాడు కూడా ప్రత్యేక బృందాలు వెళ్ళి గాలింపు చర్యలు చేపడుతున్నట్లుగా మనకైతే సమాచారం తెలుస్తుంది. అయితే ఈరోజు మధ్యాహ్నం ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, మరోవైపు కోర్టుకి లొంగిపోతారని చెప్పని పోలీసులకు సమాచారం రావడంతో దీంతో కోర్టు వద్ద అయితే పోలీసులు అయితే ఈ యొక్క పహారా కాస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మాచర్లలో ఉన్నటువంటి ఈ యొక్క కోర్టు వద్ద పోలీసులు అయితే పహారా కాస్తూ ఉన్నారు. పిన్నెల ఇక్కడికి వస్తారా లేకపోతే మాచర్ల కోర్టుకు వచ్చి లొంగిపోతారా అనేది మటుకి వెయిట్ చేయాలి. లేకపోతే పోలీసులే అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తారా, ఇంకా దీని మీద అయితే
స్పష్టత రావాల్సి ఉంది. పోలీసుల నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం రావటం లేదు. పిన్నెల ఎక్కడ ఉన్నారో తమకు తెలియదని చెప్పని పోలీసులు చెప్తూ ఉన్నారు. అయితే పల్నాడు జిల్లాలో మొత్తం 3 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈవీఎంల ధ్వంసానికి సంబంధించి కావచ్చు, అల్లర్లకు సంబంధించి మొత్తం 3 కేసుల్లో పిన్నెల రామకృష్ణారెడ్డి ఉన్నారు. అయితే ఈవీఎంల ధ్వంసానికి సంబంధించి A1గా పిన్నెల రామకృష్ణారెడ్డిని పోలీసులు చేర్చిన నేపథ్యంలో ఏ కోర్టు పరిధిలోకి వస్తుంది, ఆ కోర్టులోకి వచ్చి లొంగిపోతారా అనేది మటుకు వేచి చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మాచర్లలో ఉన్నటువంటి కోర్టు దగ్గర మాత్రం పోలీసులు ఈ యొక్క బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడికి వస్తారన్న సమాచారంతో వచ్చామని చెప్పని పోలీసులు చెప్తూ ఉన్నారు. అయితే నరసరావుపేట కోర్టుకు హాజరవుతారా, మాచర్లో ఉన్నటువంటి కోర్టుకు హాజరవుతారా అనే దాని మీద అయితే ఇంకా స్పష్టత లేదు. అయితే ఆయన వస్తే కోర్టుకు హాజరవుతారా, లేకపోతే పోలీసులు ఏమన్నా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే పోలీసులే నిన్నే అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయా, దీని మీద పూర్తి స్థాయి క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ప్రస్తుతం మాచర్లలో ఉన్నటువంటి కోర్టు దగ్గర మాత్రం పోలీసులు పహారా అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శివకుమార్. ఇక ఆన్ స్క్రీన్ మీదే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా అద్దరగొట్టింది నటి హేమ. బెంగళూరు రేవ్ పార్టీకి తనకు ఎటువంటి సంబంధం లేదు అంటూ ఆస్కర్ రేంజ్ లో యాక్టింగ్ చేసింది. ఐఎమ్ ఇన్నోసెంట్ అంటూ అడ్డంగా ఇరుక్కుపోయింది. అతి తెలివితేటలతో పోలీసుల్ని సైతం బోల్తా కొట్టిద్దామని తానే బొక్కబోర్లా పడింది. తాజాగా పోలీసుల విచారణలో భాగంగా హేమకు డ్రగ్స్ టెస్ట్ నిర్వహించగా రేవ్ పార్టీలో హేమ డ్రగ్స్ తీసుకున్నట్లుగా తెలిసింది. డ్రగ్స్ టెస్ట్ లో హేమకు పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. హేమతో పాటు డ్రగ్స్ టెస్ట్ లో మొత్తం 86 మందికి పాజిటివ్ వచ్చినట్లుగా పోలీసులు ప్రకటించారు. అయినప్పటికీ హేమ యాక్టింగ్ ఆపలేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి, టైం వచ్చినప్పుడు మాట్లాడతానంటూ సినిమా డైలాగులు కొడుతున్నారు హేమ. పోలీసుల మాటలకి బలాన్ని చేకూరుస్తూ టీవీ9 దగ్గర మరొక ఆధారం కూడా ఉంది. ఆమె బెంగళూరుకి ప్రయాణించిన ఫ్లైట్ టికెట్ టీవీ9 చేతిలో ఉంది. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రంజిత్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. రంజిత్, బెంగళూరు రేవ్ పార్టీ ఉదంతం వెలుగులోకి వచ్చిన తర్వాత హేమ 2 వీడియోలను ఆమె ఇన్స్టాలో పోస్ట్ చేసింది. మొదటి రోజు రైడ్ జరిగిన తర్వాత తను హైదరాబాద్లోనే ఉన్నటువంటి తన స్నేహితుడి ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నాను అన్నటువంటి ఒక వీడియోని విడుదల చేసింది. కానీ బెంగళూరు పోలీసులు ఏదైతే ఆమెకు కేవలం ఒక 10 నిమిషాల పాటు తన కుటుంబ సభ్యులతో మాట్లాడతానని చెప్పినటువంటి క్రమంలోనే ఆమెకు మొబైల్ ఇచ్చారు. కానీ ఆ మొబైల్ తీసుకుని ఆమె ఆ రకంగా ఫామ్ హౌస్లోనే హైదరాబాద్లో ఉన్నట్టు ఈ మొత్తం దర్యాప్తును తప్పుదో పట్టించే విధంగా వ్యవహరించినటువంటి క్రమంలోనే ఆమెకు సంబంధించిన ఫోటోలను పోలీసులు బెంగళూరు సిసిబి పోలీసులు విడుదల చేశారు. ఆ తర్వాత ఆమెను అక్కడ నుండి ఫామ్ హౌస్ నుండి తిరిగి వెళ్తున్నటువంటి క్రమంలో కూడా విజువల్స్లో కూడా ఆమె పూర్తిగా రికార్డ్ అయింది. స్క్రాప్ ధరించి కూడా ఆమె బయటకు వెళ్తున్నట్టు. కానీ ఆ మరుసటి రోజే ఆమె హైదరాబాద్లో తను ఇంట్లో ఉన్నాను, బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నట్టు కూడా ఆమె ఇన్స్టాలో వీడియో పోస్ట్ చేసింది. కేవలం ఇదంతా కూడా తను ఎక్కడ కూడా బెంగళూరులో జరుగుతున్నటువంటి రేవ్ పార్టీలో తను అటెండ్ కాలేదని చెప్పుకోవడానికి ఇవన్నీ కూడా అనేక రకాలుగా కూడా ఆమె వీడియోలు చేస్తూ తప్పుదో పట్టిస్తూ ఆమె పోస్టులు పెట్టింది. కానీ ఆమెకు సంబంధించిన వాటి విషయంలో రిమాండ్ రిపోర్ట్లో కూడా ఆమెకు సంబంధించిన పేరును పేర్కొన్నారు. కృష్ణవేణి అనేటువంటి పేరును మొదటగా ఆమె చెప్పింది. దర్యాప్తును తప్పుదో పట్టించదు. కానీ పోలీసులు ఇంకా ఇండెప్త్ దర్యాప్తు చేసేటువంటి క్రమంలో హేమ కొల్లా ఆమె డ్రగ్స్ పార్టీకి అటెండ్ అయింది. ఆమెకు సంబంధించిన ఫ్లైట్ టికెట్స్ కూడా టీవీ9 సేకరించింది. ఫ్లైట్ శనివారం రోజు మధ్యాహ్నం ఆమె ఇక్కడ నుండి ఫ్లై అయింది. బెంగళూరులో ఆ రోజు సాయంత్రం అక్కడ వెళ్ళిన తర్వాత నేరుగా ఆమె పార్టీకి అటెండ్ అయ్యారు. ఆమెతో పాటు 4 స్నేహితులు కలిసి పార్టీకి అటెండ్ అయ్యారు. సో బెంగళూరు పోలీసులు కూడా మొత్తం వీరందరికీ కూడా అక్కడ శాంపుల్స్ కలెక్ట్ చేశారు. దాదాపు 86 మందికి కూడా పాజిటివ్ వచ్చింది. వీరంతా కూడా డ్రగ్స్ తీసుకున్నటువంటి ఆనవాళ్లను గుర్తించినటువంటి నేపథ్యంలో సిసిబి పోలీసులు వీరందరికీ మరోసారి నోటీసులు జారీ చేయనున్నారు. నోటీసులు జారీ చేసిన తర్వాత వీరిని విచారణకు హాజరు కావాల్సిందిగా పోలీసులు కోరుతారు. సో అప్పుడు విచారణకు వీరు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ మొత్తం పోలీసులు బెంగళూరు పోలీసులు కూడా ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే సేఫ్ డెస్టినేషన్గా భావించి బెంగళూరుకు వచ్చి ఈ రకంగా రేవ్ పార్టీ చేసుకున్నారు. అక్కడ కూడా దీనికి సంబంధించి ఈ వాసుకు సంబంధించి వ్యవహారంలో చాలా పోలీసులు సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే గతంలో కూడా ఆయన తరచుగా బెంగళూరుకు వెళ్ళి అక్కడ తన స్నేహితులకు పార్టీస్ అరేంజ్ చేశారు. కాబట్టి ఆయన ఎందుకు బెంగళూరుని సేఫ్ డెస్టినేషన్గా చేసుకుని ఈ రకంగా పార్టీలు అరేంజ్ చేశారన్నటువంటి విషయంలో అక్కడ పోలీసులు కూడా సీరియస్గా ఉన్నారు. కాబట్టి ఈ మొత్తం డ్రగ్స్ మూలాలపై కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. వాసు కావచ్చు, ఆ తర్వాత ఆయనతో ఉన్నటువంటి మరికొంతమంది క్రికెట్ బుకీలకు ఎక్కడి నుంచి డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి, ఈ పార్టీలు అరేంజ్ చేసేటువంటి క్రమంలో ఎంతమంది అటెండ్ అవుతున్నారు, ఇప్పటివరకు ఎన్నిసార్లు అక్కడ పార్టీలు ఈ రకంగా నిర్వహించాలన్నటువంటి విషయాలపై కూడా ఇంకా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. 5 రిమాండ్
పంపించారు. మిగతా వారందరూ కూడా అక్కడ డ్రగ్స్ తీసుకున్నారన్నటువంటి విషయాలు ఇప్పుడు దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయి కాబట్టి వారందరికీ కూడా నోటీసులు జారీ చేసి వారికి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఇక్కడ బెంగళూరు సీసీబీ పోలీసులు కూడా వారిని బాధితుల కింద చూస్తాం. ఎందుకంటే వీరంతా కూడా డ్రగ్స్ పెడ్లర్లు ఎవరైతే ఉన్నారో వారిపైన తమ ఫోకస్ ఉంటుంది. ఈ మొత్తం 5 వ్యక్తులకు సంబంధించిన వ్యవహారంలో ఖచ్చితంగా తాము ఎన్డీపీఎస్ యాక్ట్తో పాటు ఈ మొత్తం డ్రగ్స్ నెట్వర్క్లో వీరికి సంబంధించిన ప్రమేయాలపై కూడా ఇంకా తమ దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పుడు 86 మంది ఎవరైతే పాజిటివ్ వచ్చారో వారందరూ కూడా నోటీసులు ఇచ్చి విచారిస్తామన్నటువంటి విషయాన్ని కూడా పోలీసులు చెప్తున్నారు. హైదరాబాద్ పోలీసులు కూడా ఎందుకంటే ఈ గతంలో హేమ కావచ్చు, ఆ తర్వాత చాలామంది అక్కడికి వెళ్ళినటువంటి వ్యక్తులు హైదరాబాద్లో కూడా పార్టీలు నిర్వహించారు. వారంతా నార్కోటిక్ సంబంధించిన రాడర్లోనే ఉన్నారు. సో ఇప్పుడు బెంగళూరుకు వెళ్ళి పార్టీలు చేసుకుంటున్నారు కాబట్టి ఇంకా హైదరాబాద్లో వీరు పార్టీలు చేసుకుంటున్నటువంటి క్రమంలో ఎవరెవరు వ్యక్తులు కలిసి పార్టీస్కి అటెండ్ అవుతున్నారు, ఇలాంటి అంశాలపై కూడా ప్రస్తుతం నార్కోటిక్ పోలీసులు దృష్టి పెట్టారు. ఎందుకంటే 2 రోజుల పాటు పార్టీ జరిగింది. మొదటి రోజు జరిగినటువంటి పార్టీలో దాదాపు 145 మంది హైదరాబాద్ నుండి వెళ్ళి అక్కడ పార్టీ చేస్తున్నారు. రెండో రోజు జరిగినటువంటి పార్టీలో దాదాపు 105 మంది పార్టీ చేస్తున్నారు. ఇదంతా కూడా ఇక్కడ ఫామ్ హౌస్ కావచ్చు, తర్వాత డ్రగ్స్కి సంబంధించిన యాక్టివిటీపై పోలీసుల నిఘా పెరగడంతో అక్కడికి వెళ్ళి ఈ రకంగా పార్టీ చేస్తున్నారు. కానీ హైదరాబాద్లోనే వీరు ఉంటారు. వీరికి సంబంధించిన ఇంకా లింక్స్ గతంలో డ్రగ్స్కి సంబంధించిన వ్యవహారంలో పట్టుబడినటువంటి వ్యక్తులే ఇప్పుడు చాలామంది ఉన్నారు కాబట్టి ఇంకా వీరికి సంబంధించిన మూమెంట్స్ ఏంది, ఈ నెట్వర్క్ కేంద్రంగా ఇంకా డ్రగ్స్కి సంబంధించిన కార్యకలాపాలు హైదరాబాద్లో ఏమన్నా జరుగుతున్నాయన్నటువంటి అంశంపై కూడా ప్రస్తుతం నార్కోటిక్ పోలీసులు కూడా వీరిపై నిఘా ఉంచిన పరిస్థితి కనిపిస్తోంది. థ్యాంక్ యూ రంజిత్. ఫోర్త్ ఎక్స్క్లూజివ్ వార్త. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రోడ్డెక్కారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ ఎక్కడికక్కడ నిరసనలు తెలుపుతున్నారు. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ధాన్యం కొనుగోలు అంశం పొలిటికల్ గా ప్రకంపనలు సృష్టిస్తోంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులు పెడుతున్నారంటూ ప్రతిపక్ష నేతలు అధికార పార్టీపై తీవ్రంగా మండిపడుతున్నారు. అధికార పార్టీ నేతలు సైతం కౌంటర్ అటాక్ కి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ ధాన్యం కొనుగోలుపై స్పందించడం హాట్ టాపిక్ గా మారింది. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా ధాన్యం కొనుగోలు జరిగాయి అనడం చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో జాయిన్ అయ్యారు. శ్రవణ్, పౌర సరఫరాల శాఖ స్టేట్మెంట్ ని రైతులు ఏ విధంగా చూస్తున్నారు? తడిసిన ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయా లేదా? సివిల్ సప్లై శాఖ ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించింది. గత కొద్ది రోజులుగా మీడియాలో ధాన్యం కొనుగోలు విషయంలో అలసత్వం జరుగుతుందంటూ అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతున్న నేపథ్యంలో సివిల్ సప్లై శాఖ పూర్తి డేటాతో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. సివిల్ సప్లైస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ ప్రెస్ మీట్ నిర్వహించి పూర్తి డేటాతోటి మీడియాకి వివరించే ప్రయత్నం చేశారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈరోజు డేటుకు క్యాలిక్యులేట్ చేసుకుంటే గత సంవత్సరంలో గత ప్రభుత్వము కేవలం 42% మాత్రమే ధాన్యాన్ని సేకరించగలిగింది. కానీ ఈ ప్రభుత్వంలో కొత్త సివిల్ సప్లైస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటికే 83% ధాన్యాన్ని సేకరించామంటూ ఒక డేటాను రిలీజ్ చేయడం జరిగింది. దాంతోపాటుగా కూడా ఇప్పటికే గత సంవత్సరంలో 7,530 కోట్లను రైతులకు చెల్లిస్తే ఈ సంవత్సరము 8,690 కోట్లను రైతులకు చెల్లించినట్టుగా కూడా పూర్తిగా వివరించడం జరిగింది. ఇక గత సంవత్సరం 5,67,000 మంది రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేస్తే ఈ సంవత్సరం 6,66,000 మంది రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టుగా పూర్తి డేటాను వివరించడం జరిగింది. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణల నేపథ్యంలో ఈ సివిల్ సప్లై శాఖ మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా కొన్ని కమెంట్లు చేయడం జరుగుతోంది. అది పూర్తిగా శోచనీయం అంటూ కూడా డిఎస్ చౌహాన్ చెప్పడం జరిగింది. ఇక బీజేపీ నేత వేలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఉత్తమ్ పేరును అలాగే సివిల్ సప్లైస్ కమిషనర్గా ఉన్న డిఎస్ చౌహాన్ పేరును కూడా ప్రస్తావిస్తూ అవకతవకలు జరిగాయని 100 కోట్ల అవకతవకలు జరిగాయని ప్రస్తావించడంపై కూడా ఎలక్షన్ కోడ్ ఉన్న కారణంగా ఈ విషయంపై పూర్తిగా మాట్లాడలేకపోతున్నాను. కానీ 25 సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సేవలు అందించాను. నా కండక్ట్ ఏంటో గతంలో రాచకొండ కమిషనర్గా పనిచేసినప్పుడు అక్కడికి వెళ్ళి కనుక్కుంటే తెలుస్తుంది. ఏ ఉద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేశారనేది పూర్తిగా అర్థం కావట్లేదు. ఇటు మిల్లర్ల నుంచి డబ్బులు తీసుకున్నట్టుగా ఏ ఒక్కసారి చిన్న సాక్ష్యాన్ని నిరూపించగా కూడా మేము దానికి కట్టుబడి ఉంటామని అంటున్నారు. ఇప్పటికే చాలామంది డిఫాల్ట్ మిల్లర్లను మేము నిర్బంధించడం జరిగింది. వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది. ఇప్పటికే 43 క్రిమినల్ కేసులను కూడా బుక్ చేశాము. ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ధరకే ఎంఎస్పీ ధరకే ధాన్యం కొనుగోలు చేస్తున్నాము. ఎటువంటి అవకతవకలు లేవు. ఈ నెల చివరి వరకు 100% ధాన్యం కొనుగోలు చేసి చూపిస్తామంటూ డిఎస్ చౌహాన్ చేశారు. తనపై వచ్చిన తన పేరు ప్రస్తావించడంపై కూడా ఒక చిన్నపాటి అసహనాన్ని అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్. ఓవరాల్గా కంపేర్ చేసుకుంటే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ధాన్యం కొనుగోలును ప్రారంభించడంలో కానీ రైతుల నుంచి ధాన్యం సేకరించడం కానీ డబ్బులు చెల్లించడం కానీ అన్నింటిలో ముందు వరుసలో ఉన్నామంటూ చెప్పుకొచ్చారు.
రైట్, ఇక మరొక ఎక్స్క్లూజివ్ వార్త. 6వ దశ ఎన్నికలకు ప్రచారం ముగిసింది. ఈ నెల 25న పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. 8 రాష్ట్రాల్లో 58 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఇక ఈ 6వ దశలో 869 మంది అభ్యర్థులు పోటీలో నిలబడ్డారు. ఈసారి అందరి దృష్టి ఢిల్లీ పైనే ఉంది. హస్తినలో బీజేపీ ముమ్మర ప్రచారం, ఆప్ అధినేత కేజ్రీవాల్ అరెస్ట్, బెయిల్ పై బయటకు రావడం లాంటి అంశాలతో ఢిల్లీలో ఎవరు గెలుస్తారన్న ఆసక్తి మరింత పెరిగింది. మరోవైపు తెలుగోళ్ల మద్దతు కూడగట్టుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నించినప్పటికీ అసలు తెలుగోళ్లు ఎవరి వైపు ఉన్నారు, వారి మద్దతు ఎవరికన్నది కూడా ఆసక్తికరంగా మారింది. మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా మరింత సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, బహుశా తెలుగు రాష్ట్రాల తర్వాత అంత ఇంట్రెస్టింగ్ గా ఉన్న ఫేజ్ అయితే ఇప్పుడు 6వ దశలో ఢిల్లీ పైన మనకు కనిపిస్తోంది. సో ఎలా జరుగుతున్నాయి అక్కడ ఏర్పాట్లన్నీ? ఎగ్జాక్ట్లీ, ఢిల్లీ అన్నది దేశ రాజధాని, పరిపాలనా కేంద్రం, పవర్ సెంటర్. అటువంటి పవర్ సెంటర్లో ఎవరు గెలుస్తారన్న ఆసక్తి కూడా నెలకొని ఉంటుంది. ఢిల్లీ పూర్తిగా అర్బన్ స్టేట్. సాధారణంగా ఏ రాష్ట్రమైనా సరే రూరల్ ఏరియా, అర్బన్ ఏరియా ఉంటుంది, కానీ ఇక్కడ పూర్తిగా అర్బన్ స్టేట్. ఇందులో ఉన్న 7 నియోజకవర్గాల్లో పోటీ చాలా ఆసక్తికరంగా, రసవత్తరంగా మారింది. ఎందుకంటే ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ ఈ 2 పార్టీలు కూడా కలిసి విపక్ష కూటమి ఇండియాలో భాగంగా వారు కలిసి పోటీ చేస్తున్నారు. 7 నియోజకవర్గాల్లో 4 చోట్ల ఆమ్ ఆద్మీ పార్టీ, 3 చోట్ల కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. 7కు 7 ఇటు ఎన్డీఏ వైపు నుంచి భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది. ఎన్డీఏ మిత్రపక్షాలు ఏవి ఇక్కడ లేకపోవడం వల్ల బీజేపీయే అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తుంది. 2014లోను 2019లోను 2 సార్లు కూడా భారతీయ జనతా పార్టీ 7కి 7 పూర్తిగా గెలిచి క్లీన్ స్వీప్ చేసింది. ఇంకా చెప్పాలంటే 2014 కంటే 19కి వచ్చేసరికి పోల్ పర్సంటేజ్ కూడా ఆ పార్టీ 56 నుంచి 57% మధ్యలో నమోదు చేసింది. అంటే ప్రత్యర్థులు అందరూ కలిసినా కూడా ఆ పార్టీని ఓడించలేనంత పోలింగ్ శాతాన్ని ఆ పార్టీ నమోదు చేసుకోగలిగింది. కానీ ఇప్పుడు ఆమ్ ఆద్మీ అండ్ కాంగ్రెస్ కలవడం వల్ల ఒక సవాల్ ఎదురవుతుంటే 10 ఏళ్ల పాటు పరిపాలన చేయడం, 10 ఏళ్ల సహజంగానే ప్రజల్లో ఏర్పడే ప్రభుత్వ వ్యతిరేకత, ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు, వీటి ప్రభావం అంటే ధరల పెరుగుదల, ఇవన్నీ కూడా ఆ పార్టీకి సవాల్గా మారాయి. ఇకపోతే ఈ విడతలో కేవలం ఢిల్లీ మాత్రమే కాదు, ఢిల్లీకి ఆనుకుని ఉన్న హర్యానాలోని 10కి 10 నియోజకవర్గాలు కూడా ఈ ఫేజ్లోనే ఎన్నికలు జరుపుకోబోతున్నాయి. అలాగే ఇటువైపు ఉన్న ఉత్తరప్రదేశ్లో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ పక్కనే ఉన్న బీహార్లో 8, ఆ పక్కనే ఉన్న వెస్ట్ బెంగాల్లో 8 నియోజకవర్గాలు, అలాగే ఒడిశాలో ఒక 6 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగబోతుంది. వీటన్నిటితో పాటుగా జమ్మూ కాశ్మీర్లో అనంతనాగ్, రాజౌరి నియోజకవర్గం. నిజానికి ఈ నియోజకవర్గం సెకండ్ ఫేజ్లో భాగంగానే పోలింగ్ జరపాల్సి ఉన్నప్పటికీ అది అక్కడున్న లాజిస్టికల్ ఇష్యూస్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని ఈ విడతకు మార్చుతూ రీషెడ్యూలింగ్ చేశారు. దాంతో ఇప్పుడు మొత్తం 6 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి 58 నియోజకవర్గాల్లో మే 25న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు ఈ పోలింగ్ జరగనుంది. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్స్ని మనం చూసుకుంటే కనుక ఢిల్లీలోనే 7 సిట్టింగ్ ఎంపీల్లో ఒకే ఒక్కరు మనోజ్ తివారీని మాత్రమే భారతీయ జనతా పార్టీ కొనసాగించగా మిగతా 6గురిని కూడా మార్చేసింది. అందులో డాక్టర్ హర్షవర్ధన్, కేంద్ర మంత్రిగా పనిచేసిన హర్షవర్ధన్కి కూడా టికెట్ నిరాకరించింది. ప్రస్తుతం నేనున్నది న్యూఢిల్లీ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ మీనాక్షి లేఖి, ఆమె కూడా కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఆమెకు కూడా టికెట్ నిరాకరించి మాజీ అంటే దివంగత కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కుమార్తె భాన్సురి స్వరాజ్కి టికెట్ కేటాయించింది. ఈ మొత్తంగా 6 అభ్యర్థుల్ని మార్చడం ఒక ఎత్తు అయితే, అటు ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేయడం మరొక ఎత్తు. దీంతో ఢిల్లీలో జరుగుతున్న పోరు మాత్రం ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. ఇక ఢిల్లీతో పాటుగా ఉత్తరప్రదేశ్లో ఈ విడతలో జరుపుకుంటున్న 14 నియోజకవర్గాలు, ఒక 4 నియోజకవర్గాలు ముఖ్యమైనవి. అందులో సుల్తాన్పూర్, ఇక్కడ మేనకా గాంధీ పోటీ చేస్తున్నారు. అలాగే ఆజంగఢ్ కూడా ఒక పేరు మోసిన నియోజకవర్గమే. అలహాబాద్ ఉంది, జౌన్పూర్. అలాగే జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్, రాజౌరి నుంచి మెహబూబా ముఫ్తీ పీడీపీ నుంచి ఆమె పోటీ చేస్తుండగా ప్రత్యర్థిగా అక్కడే మియా అల్తాఫ్ అహ్మద్ లార్వి అని ఆయన పోటీ చేస్తున్నారు. ఇలా మొత్తంగా చూసుకుంటే కనుక ఈ 6వ విడత పోలింగ్లో దేశ రాజధాని ఢిల్లీ ఉండడం అన్నదే యావత్ దేశం దృష్టిని ఆకట్టుకుంటోంది. రైట్, థాంక్యూ మహాత్మా. డీటెయిల్స్. రైట్, ఒక బ్రేకింగ్